సంక్రాంతి పండుగ అంటే పిండి వంటలలో గుర్తు వచ్చేది అరిసెలు. సంక్రాంతి పండుగ సమీపించడంతో అరిసెలు తయారు చేసి విక్రయించే వారికి గిరాకీ పెరుగుతుంది. మంగళగిరి శ్రీనగర్ కాలనీలో కాలనీకి చెందిన నాగలక్ష్మి అనే మహిళ మరికొంతమంది మహిళలకు ఉపాధి కల్పించి సమిష్టిగా అరిసెల విక్రయాలు ప్రారంభించారు. దశాబ్ద కాలం నుండి రాష్ట్ర నలుమూలలకు ఇక్కడ అరిసెలు వెళ్తుంటాయి. సంక్రాంతి సమయాల్లో మామూలు అరిసెలతో పాటు నేతి అరిసెలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ ఏడాది తయారు చేస్తున్న పిండి వంటలు, ఈ సీజన్ ప్రస్తుతం ఎలా ఉంది అనే విషయాలను నిర్వాహకురాలు నాగలక్ష్మి సిటీ న్యూస్కు వివరించారు. సిటీ కేబుల్ వారికి ధన్యవాదాలు. మా గ్రూప్ దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇలా తీసుకుంటున్నందుకు. మేము శ్రీనగర్ కాలనీ అండి, మాది మంగళగిరి పక్కన శ్రీనగర్ కాలనీ. అక్కడ మేము 10 మంది సభ్యులం కలిసి అరిసెలు తయారు చేసే యూనిట్ స్థాపించామండి. మేము అరిసెలుతో పాటుగా చెక్కలు, చక్రాలు, కజ్జికాయలు, కొబ్బరి బూరెలు అటువంటివన్నీ చేస్తామండి. మా మా తయారీ చాలా పరిశుభ్రంగా ఉంటుంది అని చెప్పి అంటారు. మేము ఇతర ప్రాంతాలకి పంపిస్తామండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ పండగ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా మా అరిసెలు మేము తయారు చేసి ఇస్తాము. మేము క్వాలిటీలో ఎప్పుడు రాజీ పడమండి, పరిశుభ్రంగా తయారు చేస్తాము. మా యొక్క సభ్యులు కూడా ఒక 10 మంది వరకు ఉన్నారు, అందరూ స్త్రీలే. వారు కూడా చాలా చక్కగా తయారు చేస్తారండి. ప్రొడక్ట్ ఎప్పుడు కూడా మాకు ఎప్పుడు రిమార్క్ అనేది లేదు. చాలామందికి మా అరిసెలు పరిచయమే. మేము ఒక 10 సంవత్సరాల నుంచి ఈ తయారీ అనేది చేస్తున్నాము. చుట్టుపక్కల వారందరూ కూడా మాకు సహకరించి మా ప్రొడక్ట్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము.